శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్ధవివరణ శీర్షికలో ఇప్పుడు మనం 19వ నామం అండి. 19వ నామం ఏంటంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఇంకైపోయింది కదండి, కళ్ళు అయిపోయినాయి. కళ్ళ తర్వాత ముక్కును వర్ణిస్తున్నాడండి ఆ మహానుభావుడు. ఆయన హయగ్రీవుడు అగస్త్యుడు ఇద్దరు. అగస్త్యుడు అంటాడండి, ఆయన చెంపకంలాగా ఉందిటండి. చెంపకం అంటే ఏంటనమాట? సంపెంగ పువ్వు. ఎందుకో తెలియదండి, కవులు వర్ణించేటప్పుడు ముక్కును సంపెంగ పువ్వులాగా ఉంది అని వర్ణిస్తారు. చక్కటి సువాసన సంపెంగ పువ్వు. అందుట్లోనండి మాకు విశాఖపట్నంలోనండి అక్కడ సింహాచలం సంపెంగ అంటే అబ్బో ఎంత పేరో. అక్కడ పసుపు రంగులో ఉంటుంది. మన మామూలు సంపెంగల పువ్వుని కంటే ఆ విశాఖపట్నంలో సంపెంగ పువ్వు కొన్ని గజాల వరకు ఆ సువాసన అది కనుక తల్లో పెట్టుకుంటే ఆడవాళ్ళు అబ్బో సంపెంగ పువ్వు పెట్టుకున్నారండి అని అడుగుతారు. అంత ఆ సంపెంగ పువ్వును కవులు ముక్కుకు వర్ణిస్తాడు. మనకు అష్టదిగ్గజాల్లో ఒక ఆయన ఉన్నాడండి, నందితిమ్మన అని ఉన్నాడు. ఆయన ఆ కావ్యంలో ముక్కును చాలా బాగా అందంగా వర్ణించాడు పద్యంలో. అందుకని అక్కడి నుంచి అష్టదిగ్గజాలందరినీ ఆయన ఏమని పిలిచేవాళ్ళంటే ముక్కు తిమ్మన అని పిలిచేవాళ్ళండి. ఈ నంది తిమ్మనని ముక్కు మీద ఆయన అందంగా పద్యం చెప్పాడని ఆయన అందరూ ముక్కు తిమ్మన అని పిలిచేవాళ్ళండి. అలాగే ఇక్కడ అమ్మవారిని ఏమని వర్ణిస్తున్నారంటే నవ సంపగ పుష్ప భ. ఆ భ అంటే అలా ఉంది. ఎలా ఉందిట? నవ సంపగ అంటండి. నవ చెంపకం అంటే ఏంటి? కొత్తగా తెచ్చిపెట్టినటువంటి చెంపకం. చెంపక పుష్పం అంటే సంపెంగ పువ్వు. కొత్తగా పెట్టిన చెంపకం మళ్ళీ పాతదైతే వాడిపోతుంది, అందం పోతుంది. నవనవలాడుతూ అమ్మవారండి ఎంత అందం అండి. ఆ అందం మరి నిత్య సౌందర్యం, నిత్య యవ్వనం. అందుకని కొత్తగా తెచ్చిన సంపెంగ పువ్వు ఇలా తలకిందులుగా అనమాట. ఆ కొత్తగా తెచ్చిన సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో దాంతో ఆభ అంటే సమానమైనటువంటి నాసాదండ విరాజిత. నాసాదండం అంటే ముక్కు పొడుగ్గా. అటువంటి ముక్కుతో ప్రకాశించేటువంటి తల్లి ఈ లలితాదేవి. దీన్ని నామంగా చెప్పాలంటే నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః అని మనం చెప్పాలండి. ఏది నామంగా చెప్పేటప్పుడు అనమాట అండి. కాబట్టి ఇటువంటి ఈ తల్లి మరి ఇక్కడ వరుసగా ముఖ్య తర్వాత 20వ నామంలో కూడా 20వ నామం కూడా మళ్ళీ ముక్కునే వర్ణిస్తున్నాడండి. ఎలాగా? కాంతి తిరస్కార నాసాభరణ భూషితాయై నమః అని మళ్ళీ వర్ణించాడండి. అంటే ఏంటనమాట? గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క కాంతిని కూడా తిరస్కరించేటువంటి అటువంటి కాంతి కలిగినటువంటి మాణిక్యంతో కూడిన ఒక ముత్యాన్ని ముక్కెరగా పెట్టుకుందండి. మంచి ముత్యాన్ని ముక్కుకి అలంకారంగా. అటువంటి ఆ నాసాదండానికి ఏం అలంకారంగా పెట్టుకుందంటే ఒక మంచి నక్షత్రాలు మిణుగుమంటూ మెరుస్తుంటాయి నక్షత్రాలు. ఆ నక్షత్రాలు అంటే వజ్రాలు, ఇంకా ఏమైనా అంతకంటే గొప్ప ఉంటాయో మనకు తెలియదు. అటువంటి నక్షత్రాల యొక్క కాంతిని తిరస్కరించేటువంటి కాంతి తిరస్కారి అంటే నక్షత్రాల యొక్క కాంతిని తిరస్కరించేటువంటి నాసాభరణ భూషిత. నాసాభరణం అంటే దాన్ని మనం తెలుగులో ముక్కెర అంటారు. దాన్ని ఏదో ఇంగ్లీష్లో నోస్ పిన్ అని ఏదో అంటారు అనుకుంటా. అటువంటి ఆ ముక్కెర అమ్మవారు ఎలా ఉందంటే ధగధగామానంగా మెరుస్తూ నక్షత్రాల యొక్క కాంతిని కూడా తిరస్కరించి, అంటే అంతకంటే అందమైనటువంటి అటువంటి ముక్కెర పెట్టుకున్నటువంటి అమ్మవారు. వరుసగా వర్ణనండి అమ్మవారిని. కనుబొమ్మలు, కళ్ళు, ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కెర. ఏదో పాటల్లో ఏంటంటే ముక్కు చూడు, ఏదో ముక్కు అందం చూడాలి, అదేదో అంటే బావా మునుపటి వాడలే లేనా అని ఇవన్నీ రకరకాల. అదేంటంటే ఆభరణాల వల్ల కూడా అందం వస్తుందండి. అందువల్ల ఈవిడ ముక్కెర ఎట్లా ఉంటుందంటే అంత అందంగా
ఉన్నది. మాణిక్యాలతో కూడినటువంటి ముక్కెరతో కూడినటువంటి ఆ తల్లి ప్రకాశిస్తున్నది. ఇది 20వ నామం అండి. మరొకసారి ఈ నామాన్ని మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే, తారాకాంతి తిరస్కార నాసాభరణ భూషితాయై నమః అని మనం పూజ చేసేటప్పుడు నామంగా చెప్పుకోవాలి. స్వస్తి.